మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మేము ఈవినింగ్ లాగ్ అండి. ఈవినింగ్ మా పిల్లలు, నా కోడలు, మా చెల్లెలు, మా ఆడపడుచు అంటే మా పిన్ని అందరం కలిసి సరదాగా అలా బయటికి అయితే వెళ్తున్నాం. మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పదండి ముందు మనం ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం. ఇదిగో చూడండి, అందరం ఎలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నామో. మా పిన్ని అయితే అసలు నడవలేదని అనేసి నవ్వుకుంటూ కామెడీ వేసుకుంటూ అలాగైతే సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము అందరం బయటకు అయితే వెళ్తున్నాం. అందరు మా ఫ్రెండ్స్ అని హాయ్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళామండి బయటికి పిల్లలను తీసుకొని. ఇంకా మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 అయింది. 7కి బయలుదేరితేనే చీకట్లో చూడండి మొహాలన్నీ ఎలా ఉన్నాయో, నవ్వుకుంటూ కామెడీ చేసుకుంటూ కొంచెం చీకట్లో అందరం అయితే ఇంకా అట్లా సరదాగా మాట్లాడుకుంటూ అందరూ మీకు హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి అంటే హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నారు. అట్లా సరదాగా బయటికి అయితే అందరం అయితే నడుచుకుంటూ వెళ్ళామండి అందరం ఈవినింగ్. అలాగా ఇంకా ఫైనల్గా అయితే మేము ఎక్కడికి వెళ్ళేదానికి రీచ్ అవుతున్నాము. ఇదిగో అందరం సరదాగా మాట్లాడుకుంటూ రోడ్డు సైడ్ వస్తూ ఉన్నాము. అందరం ఇలా కలిసి అయితే నూడిల్స్ తినడానికైతే వెళ్ళాము. చూడండి వాళ్ళందరూ అలా కూర్చుంటున్నారు. నేనైతే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే మేమేం ఆర్డర్ ఇచ్చాము ఏందనేది చూస్తూ ఉండండి. ఇంకా ఇదిగా ఉండి ఇది మన ఒంగోలు కర్నూలు రోడ్లో జేవిఆర్ స్కూల్ ఎదురు ఉండేదండి నూడిల్స్ బండి సైడ్ చికెన్ పకోడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా తన బ్రదర్ కొంచెం వీడియో తీసేనా మిమ్మల్ని అని అడిగితే తీసుకోండి సిస్టర్ అది అన్నారు. ఇంకా మేమైతే చికెన్ నూడిల్స్, వెజ్ గోబీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఎగ్ నూడిల్స్ అను మళ్ళీ ఎగ్ గోబీ, ప్లెయిన్ గోబీ అను చికెన్ నూడిల్స్ అయితే ఇచ్చాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా అలా చేస్తూ బాగా చేశారు టేస్ట్ కూడా. ఇంకా వచ్చాము ఇటు సైడ్ మళ్ళీ చికెన్ పకోడీ బండి అయితే ఉందండి. తను కూడా ఇక్కడ కూడా చికెన్ పకోడీ అయితే మేము లెగ్ పీసులు కానీ లివర్ ఫ్రై కానీ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తున్నారు. చూడండి ఎలా వేస్తున్నారు, చాలా బాగుంది. వాళ్ళు మంచిగా చేసి మనకైతే మంచిగా టేస్టీగా ఇస్తున్నాడు. హెల్తీ కూడా మంచిగా చూసి ఇంకా లాస్ట్కి అయితే మాకు అన్నీ ఇచ్చారు. అదిగో లెగ్ పీస్ కూడా ఇచ్చారు, నిమ్మకాయ పిండి ఉల్లిపాయ వేసి. చూడండి అదిగో ఎగ్ గోబీ అను అండి. ఇంకా అందరం అలా కూర్చొని సరదాగా అయితే తింటూ ఉన్నాము. ఒక్కొక్కటి వచ్చింది. ఫస్ట్ ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాము అన్నట్టు అందరం అలా కూర్చొని కామెడీ వేసుకుంటూ జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే తింటూ ఉన్నామండి. ఫైనల్గా చికెన్ నూడిల్స్ కూడా వచ్చాయి. ఇంకా అందరము చూడండి ఎలా తింటున్నామో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ అలా బయటకు వచ్చి తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే మా పిన్ని అయితే నాకు పెడుతూ ఉంది గోలను, వీడియో ఏంది తినకుండా అది ఇది అని. సర్లే మన ఫ్రెండ్స్ కూడా చూడాలి మనం అన్నట్టు నేను కొన్ని ఇంకా అది అయిపోయేసి లస్సీ షాప్కి అయితే వచ్చేసాము. మిల్క్ షేక్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇది దానికి సైడ్ పక్కనే కర్నూలు జేవిఆర్ స్కూల్కి ఆపోజిట్లోనే లస్సీ షాప్ అనే ఉంది. చాలా అంటే ఇక్కడైతే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మేమైతే అలా కూర్చున్నాము. ఇంకా పిల్లలే ఆర్డర్ ఇస్తున్నారు. ఇంకా ఓరియో అన్నీ వాళ్ళే ఇస్తున్నారు, మిల్క్ షేక్లన్నీ ఇంకా వాళ్ళే చూస్తున్నారు కదా అనేసి నేను కొంచెం వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా వీడియో తీస్తూ ఉన్నానండి. మా కోడలు అయితే మీరందరూ కూర్చోండి నేనే ఆర్డర్ ఇస్తాను, నాకు ఇష్టం వచ్చినవి అన్నీ అయితే మీరే తినాలి అని అన్నాయి.
ఓరియో మిల్క్ షేక్, బెల్జియము, అది పెరి పెరి ఓరియో అంట అండి. అదేంటో అసలు డిఫరెంట్గా ఉంది. దాని గురించి మేమందరం నవ్వుకుంటూ అసలు అదేం లస్సీ అని అనేసి అదేం మిల్క్ షేక్ అని జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా అందరం అలా సరదాగా కూర్చున్నాము. ఏదైనా అంట అండి పెరి పెరి క్యూరీ అంట మిల్క్ షేకు. ఇంకా తనదైతే వచ్చింది, అలా పట్టుకొని ఉంది. అందరం ఒకేసారి వచ్చినాక తినాలి అని. ఇంకా ఆల్మోస్ట్ అందరి అయితే వచ్చేసాయండి. ఇగో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పుకున్నారు. మాక్టైల్స్ అని నా కొడుకు నా చెల్లెలైతేనేమో మాక్టైల్స్ తీసుకున్నారు. ఇంకా మేమందరం అయితే బెల్జియం ఓరియో మిల్క్ షేక్లు అయితే తీసుకున్నామండి. అందరం అలా కూర్చొని జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే అంత ఎంజాయ్ చేస్తున్నామండి. ఏదైనా ఇంట్లో అందరూ ఉండి అందరూ అలా సరదాగా వెళ్తుంటే ఆ ఫీలింగే వేరు కదా. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరి పాటికి వాళ్ళు తిరగడం, ఎవరి పాటికి వాళ్ళు అలా ఉండడం అయితే ఉంటుంది కదా. కానీ అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో అందరూ కొంచెం సరదాగా ఫ్రెండ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అయితే అవుతూ ఉంది. ఇంకా ఫైనల్గా అన్నీ ఇగో ముగ్గు అందరి అలా పెట్టుకొని అందరూ ఇలా చీజ్ లాగా అనుకోవడము, ఒక ఏదో తెలియని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అలా ఇప్పుడున్న దానికి కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఇంకా మొత్తం అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే నడుచుకుంటూ వస్తూ ఉన్నాము. నడిచి వెళ్ళడం నడిచి రావడం అనేది మధ్యలో ఈ కుక్కలు మా జోక్స్ మా వీడియోస్ చూస్తుంది. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పిల్లలు ఇంకా ఆడుతూ ఉన్నారు. ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.